దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పాట ఎంతమందికి వచ్చు? నాలో యేసు ఉన్నాడనే పాట ఎంతమందికి వచ్చు? చేయలేక అతడు అబ్బాయి ఏమీ లేదు. మంచి పాటలు మీకు గుర్తుండవు. దేవుని స్తోత్రం. నాలో యేసు ఉన్నాడనే పాట చాలా మంచి పాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నడిపించు నానావ అనే పాట ఎంతమందికి వచ్చు? నడిపించు నానావ. 2 శరణాలు చూడకుండా పాడేవాడు ఎవరున్నారు? 3 శరణాలు పాడేవాడు ఎంతమంది ఉన్నారు? అసలు ఎన్ని శరణాలు ఉన్నాయి నడిపించిన పాటకే? 10 శరణాలా? ఎన్ని 6 శరణాలు ఉన్నాయి, 7 కూడా కాదు. ఆ పాట చూస్తేనే కదా ఒకసారి నా జీవిత తీరమునా నాయప జయ పారమునా నలిగిన నా హృదయములో నడిపించుములో నాయాత్మ విరమోయా నాకే క్షమలేప నానావను కాలేను నా సేవ చేతును నడిపించు నానా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆగమన కాలం ఎన్నో ఆదివారం ఈరోజు? అందరూ చెప్పండి. 3వ ఆదివారం. ఈ 4 ఆగమన కాలాల్లో మనం దేవుని వాక్యాలు సువార్తలు బాగా చదవాలని చెప్పాను పోయినసారి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఎందుకు ఈ 4 సువార్తలు చదవాలంటే ఈ 4 సువార్తలు చదివితేనే ఆ ప్రభు గురించి పరిపూర్తిగా అర్థమవుతారు. ఎందుకంటే మత్తయి సువార్తకుడు ఏమి రాసుని తెలవాలి. అందుకే బైబిల్ చదివి రిఫరెన్స్ చదివి వదిలేస్తున్నారు. చాలాసార్లు చెప్తారు లోతైన సత్యాలు, అవి ఎంతమంది గ్రహిస్తారు? అందుకని మత్తయి సువార్త ఎందుకు చదవాలి అంటే యేసు ప్రభు యొక్క వంశావళి దాంట్లో ఉంది. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1, 2 వచనాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1, 2 వచనాలు. అక్కడ మనం చూసినట్టే అబ్రహాము ఇస్సాకు కన్యను, ఇస్సాకు యాకోబు కన్యను, యాకోబు అది. కాబట్టి ఎక్కడ వంశావళి వస్తుంది. యేసు ప్రభు ఏ వంశావళి పుట్టాడో నీకు తెలవాలంటే మత్తయి సువార్తను చదవాలి. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. మత్తయి 1:17. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు, దావీదు నుండి బబులోను ప్రవాసం వరకు 14 తరములు